నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. భక్తి శ్రద్ధలతో హనుమాన్ శోభాయాత్ర పాల్గొన్న ప్రముఖులు. భారతీయ సనాతన ధర్మం అతి గొప్పదన్న మజ్జి సిరిసహస్ర. పార్వతీపురంలో రసాబసాగా మారిన కౌన్సిల్ సమావేశం. టీడీపీ వైసీపీ మధ్య వాగ్వాదం. పట్టణ అభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతోందన్న ఎమ్మెల్యే. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఎండియు ఆపరేటర్ల ఆందోళన. రాజ్యంలో రేషన్ పంపిణీ వాహనాలతో నిర్వహించిన ర్యాలీ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు శుక్రవారం టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుండి వచ్చిన పలు ఫిర్యాదులు, వినతులను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపించడం జరుగుతుందని, అదేవిధంగా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలో హిందూ ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర అతి ఘనంగా నిర్వహించారు. కోటకూడలి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ 3 లాంతర్లు, గంట స్తంభం, హనుమాన్ జంక్షన్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ కూడలి మీదుగా తిరిగి కోటకు చేరుకుంది. ఈ ర్యాలీలో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర పాల్గొనగా హిందూ ధర్మ రక్షణ సమితి సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిరిసహస్ర మాట్లాడుతూ నేటి యువత హనుమాన్ చాలీసా తప్పనిసరిగా రోజు చదవాలని, భారతదేశ గొప్పదనం దానిలోనే ఉందని తెలిపారు. సనాతన ధర్మ విశిష్టత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి, ప్రముఖ భాగవతారిణి సినీ నటి కళ్యాణి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన కోట జంక్షన్లో శ్రీనివాసానంద సరస్వతి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఇంకా మన కరాటే కళ్యాణి గారు కూడా వచ్చారు చీఫ్ గెస్ట్గా. చాలా ఆనందంగా ఉంది. నేను ఒక హిందూగా ఉన్నందుకు ఇంత పెద్ద భారీ సభ నడుస్తుంది. చాలా ఆనందంగా ఉంది. ఈ శోభయాత్ర ఎంతో విజయంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై హనుమాన్. భారతదేశం మీద ముప్పేట దాడి జరుగుతున్నది. ఒక పక్క పాకిస్తాన్ టెర్రరిజం, అలాగే మరోపక్క బంగ్లాదేశ్లో ఉండేటటువంటి రోహింగ్యాలు కానివ్వండి, అలాగే భారతదేశంలో ఉండే అంతర్గత శత్రువులు కూడా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో జీవిస్తూ ఈ భారతదేశం అన్నం తింటూ భారతీయుల మీదే బురద జల్లేటటువంటి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి కుట్రలు భారతదేశంలో ఉండి స్లీపర్ సెల్స్గా భారతదేశ మనుగడకే ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో ప్రపంచంలో హిందువులు అనేవారు ఒక భారతదేశంలో ఉన్నారు, ఇంకెక్కడా లేరు. కాబట్టి అటువంటి హిందూ ధర్మాన్ని నాశనం చేసేటటువంటి ప్రయత్నాలు జరిగే సందర్భంలో హిందువులందరూ సంఘటితంగా ఉండాలి. హిందూ ధర్మాన్ని కాపాడుకొని భావితరాలకు ఇవ్వాలి. మన పూర్వీకులు, మన ఋషులు
మన తాలూకా పరంపరగా వస్తున్నటువంటి నాగరికత, ఈ సంస్కృతి సాంప్రదాయాలు రాబోయే తరాలకు మనం అందించాలి. అది మన బాధ్యత. దాన్ని తెలియజేస్తూ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ధర్మరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో చాలామంది పెద్దలు మనందరం హిందువులం, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం అనేటటువంటి నినాదంతో ముందుకు వెళ్తుంది శోభాయాత్ర. ఈ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి హిందూ బంధువు గర్వంగా మన హిందువులను చెప్పుకునేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని మరీ కోరుతున్నాం. జై హనుమాన్. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తులు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ దీక్షా సమితి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా బొబ్బిలి రైల్వే స్టేషన్ జంక్షన్ నుండి భారీ ద్విచక్ర ర్యాలీ ఎమ్మెల్యే బేబీ నాయన జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని పురవీధుల్లో సాగిన ర్యాలీలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో హనుమంతునికి పూజలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో ఆవు మృతి చెందిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో జరిగింది. పట్టణంలోని ఓ ఎస్బీఐ ఏటీఎం నిర్మాణం జరుగుతుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యవహరించడం వలన ఎర్త్ వైర్ బయటకు వదిలేయడంతో విద్యుత్ నీటిలోకి ప్రవహించింది. కాగా దురదృష్టవశాత్తు అటుగా వెళుతున్న ఓ ఆవు ఆ నీటిలోకి వెళ్లగా విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రజలు ఆ దారిలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రజలెవరైనా ఆ దారిలోకి వెళ్లి విద్యుత్ షాక్తో చనిపోతే ఏంటి పరిస్థితి అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఆవు మృతికి కారణమైన వారిని శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సిబ్బంది ఆందోళన నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం అందించాలంటూ నినాదాలు చేశారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సిబ్బంది నిరసన బాట పట్టారు. కూటమి ప్రభుత్వం టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలంటూ రాజాం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. 15 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారిని క్రమబద్ధీకరించాలని, టెక్నికల్ సిబ్బందికి 29,200, నాన్ టెక్నికల్ సిబ్బందికి 24,500 రూపాయల జీతం ఇవ్వాలని, విధి నిర్వహణలో చనిపోయిన వారికి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలన్నీ వర్తించేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్మికుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, ఇతర ఉద్యోగుల మాదిరిగా గ్రాట్యుటీ, కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. పార్వతీపురం మున్సిపల్ సాధారణ సమావేశంలో కూటమి, వైసీపీ కౌన్సిల్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమావేశంలో ఫిరాయింపులు చేసిన కౌన్సిలర్ల కోసం ఇరు పార్టీల మధ్య గొడవలు జరగడంతో మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆదేశాలతో పోలీసులు చొరవ తీసుకుని గొడవకు కారణమైన వైసీపీ సభ్యులను బలవంతంగా బయటికి పంపించారు. దీంతో ఆగ్రహించిన చైర్పర్సన్ బౌను గోనేశ్వరి ఇతర వైసీపీ సభ్యులతో ఎమ్మెల్యే, కమిషనర్ తీరును నిరసిస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేసి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో నెలల తర్వాత నిర్వహించిన సాధారణ సమావేశాన్ని సక్రమంగా జరగకుండా ఎమ్మెల్యే, కమిషనర్ తనను, తమ పార్టీ కౌన్సిలర్ను గౌరవించకుండా వ్యవహరిస్తూ అంతా తామే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అజెండాలోని కొన్ని అంశాలపై తాను అభ్యంతరం వ్యక్తం చేయగా వాటిని పట్టించుకోవట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు మున్సిపల్ ఆఫీసులో జరిగింది. ఎందుకంటే ఈరోజు బడ్జెట్ సమావేశం కౌన్సిల్లో మన కూటమి నాయకులు వైసీపీ నాయకులపై గొప్ప ధోరణిగా ప్రవర్తించారు. దానివల్ల మీటింగు జరగకుండా ఆపాలని చూశారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంకి ఎంత భయం ఉందో కానీ ఈరోజు పోలీస్ ప్రొడక్షన్ కౌన్సిల్ హాల్ వరకు రావాల్సిన పరిస్థితి ఏంటి?
పోలీసుల ప్రొడక్షన్ ఏంటంటే బయట మున్సిపల్ ఆఫీస్ బయటే కానీ కౌన్సిల్ హాల్లోకి రావాల్సిన అవసరం లేదు. ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు ఇద్దరు కుమ్మక్కయ్యి ఈ ఎజెండాని బడ్జెట్ సమావేశం జరుపుతామని చెప్పి వస్తే నిన్న ఎజెండా మధ్యాహ్నం 3 పంపించారు. అంటే 74 అంశాలతో ఎజెండా పంపించి ఇందులో సంబంధం లేని 2 సబ్జెక్టులు పెట్టి ఇవి ఎందుకు సార్ పెట్టారు, ఇవి తీసి పంపిస్తే నేను ఎజెండా సంతకం పెడతాను అని సార్కి చెప్పాను. చెప్తే సార్ ఏమన్నారంటే, నేను కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నానమ్మా, నేను తర్వాత మాట్లాడతాను అన్నారండి. అని తర్వాత సీసీ కూర్చొని ఇవి తీసుకురండి ఎజెండా పెడతానంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కమిషనర్ గారు 7 గంటలకు ఫోన్ చేసి, అమ్మ తల్లి పెట్టిరా సంతకం అనేసి అంటున్నారు. సార్ మీరు ఎన్నిసార్లు చెప్పినా మన గత ప్రభుత్వంలో 24 మంది అవుట్సోర్స్ ఉద్యోగాలు వేసిన కలెక్టర్ గారి తమ్ముతో ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఎజెండాలో పెట్టారు. సార్ ఎంతవరకు న్యాయము, వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈ ఎజెండాలో ఎందుకు పెట్టారు సార్, ఈ అంశం అయితే పెడితే నేను ఈ ఎజెండా సంతకం పెట్టను అని చెప్పి పంపించాను. పంపిస్తే కమిషనర్ గారికి మరి ఎంత న్యాయం, ఒక్క పెదం ప్రోగ్రాలైన చైర్మన్ గారికి రాత్రి 10 తలుపులు కొట్టి ఎజెండా సంతకం పెట్టమని పంపిస్తే ఎంత దౌర్జన్యము. అలాగని ఆ మేడం గారు అని మళ్ళీ 10:40 ఫోన్ చేసి, నేను C1 తీసుకొని వస్తానమ్మా అన్నారు. సార్ మీరు ఎవరిని తీసుకొని వచ్చినా ఇప్పుడు నేనైతే మొట్టగా మీరు ఆ సబ్జెక్ట్ని మైనస్ చేస్తే కానీ నేను ఎజెండా సంతకం పెట్టనని చెప్పారు. చెప్తే సరేలే అమ్మ, అయినా రాత్రిపూట 11 ప్రాంతంలో ఎజెండా పంపి సంతకం పెట్టమండము ఎంతవరకు కమిషనర్ గారికి మరి ఎంత అన్యాయమో చూడండి. ఒక ఎంఆర్ఓకి జరిగింది, ఈరోజు ఒక చైర్మన్కి జరుగుతుంది. మరి ఎంత ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో మరి ఈ కూటమి నాయకులు మరి ఎంత ముందుకు మరి ఇంకెళ్తారో, ఎన్ని ధోరణాలు చేస్తారో మరి తెలియటం లేదు. వైసీపీ నాయకుడు మీద దౌర్జన్యంగా కూటమి నాయకులు మీద పడి కొట్టడానికి కలబడితే పోలీస్ వారు వచ్చి మన వైసీపీ కౌన్సిలర్ని తీసుకెళ్తే ఇద్దరిని తీసుకెళ్ళాలి, కానీ ఒక్కళ్ళే ఎందుకు తీసుకెళ్ళాలి సార్? కౌన్సిల్ హాల్లోకి పోలీసు సిబ్బంది ఎంతవరకు రావడం న్యాయం సార్? మరి కౌన్సిల్ హాల్లోకి పోలీస్ ప్రొడక్షన్ అయితే రాకూడదు సార్. మరి వాళ్ళకి తెలిసే పెట్టి చేశారు, వాళ్ళు కూడా తెలిసే వచ్చారు. మరి అది ఎంతవరకు మరి ధర్మం మరి చూడండి సార్. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, MG రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, MG రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ప్రజలకు సేవ చేయాల్సిన మున్సిపల్ చైర్పర్సన్ ఏకపక్ష ధోరణితో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో కూటమి, వైసీపీ ఇరు పార్టీల మధ్య వాగ్వాదం జరగడంతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు వాకౌట్ చేయగా ఆ కారణం చూపించి చైర్పర్సన్ కూడా బయటకు వెళ్లిపోవడంతో సభ రసాభాసాగా మారింది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర
చైర్పర్సన్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన చైర్పర్సన్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ వాకౌట్ చేయడం సమంజసం కాదన్నారు. మళ్ళీ ఈరోజు సామెతో మొదలు పెట్టాలి. వంగలేక ఎవరో మంగళవారం అన్నారంట. ఈరోజు మాకు ఎంతో బలం ఉంది, మా ఏదో 2.4 2.0 అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఈ వైసీపీ పేటీఎంలు, వైసీపీ సైకోలు ప్రశాంతంగా జరుగుతున్న కౌన్సిల్కు ఉన్న గౌరవ సాంప్రదాయాలను కూడా గౌరవించకుండా మెజార్టీ కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేయడం జరిగింది. దాని బాధ్యత ఎవరు చేయాలి? కౌన్సిలర్స్ ఎన్నుకోబడ్డ చైర్పర్సన్. అయితే ఎంత సైకోల్ అంటే ఈరోజు చైర్పర్సన్ వైసీపీ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మేము వెళ్ళిపోయానని చెప్పి వెళ్ళిపోవడం, అది గౌరవ శాసనసభ్యులు మెజార్టీ 19 మంది కౌన్సిలర్స్ ఉండగా ఆమె వాకౌట్ చేయడం చరిత్రలో, నాకు తెలిసి మున్సిపల్ కౌన్సిల్ చరిత్రలో ఒక చైర్మన్స్ను భయంతో వాళ్ళు చేసిన అక్రమాలు ఆల్రెడీ తెలిసే 2 విషయాలు చెప్పాలి. ఆమె ఈ నైట్ షెల్టర్ ఇవ్వాలని డైరెక్ట్గా లెటర్ రాసింది. అది ఆమె ఇవ్వడానికి లేదు, కౌన్సిల్ ఆమోదించారు. ఆమె రికమెండ్ చేసి కమిషనర్కి ఇచ్చింది. ఆమెకి నేను డబ్బులు తీసుకున్నాను, ఆమె దగ్గర నేను ఇవ్వకపోతే బాగోదని చెప్పినాను. ఈ కౌన్సిలర్ ఎవరున్నారు? కమిషనర్. దీనిపైన మీరు కూడా ఇలా రండి కమిషనర్ గారు, దీనిపైన మీరు కూడా వివరణ ఇవ్వడం జరగాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈరోజు అత్యవసర సమావేశం జరిగింది. 1 బడ్జెట్ సమావేశం, 2 రౌండ్ టేబుల్ ఎజెండా కూడా పెట్టడం జరిగింది. టేబుల్ ఎజెండాలో మనకున్న కాంట్రాక్టర్స్ ఎవరైనా కాల్ఫర్ చేయడానికి, అలాగే అక్రమంగా ఒక వెరిఫికేషన్ లేదు, ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదు. గత ఎమ్మెల్యే గారు ఎవరికైతే నచ్చారో, ఎవరైతే ఆయనకి ఇష్టం అనుకునే వాళ్ళకి, బంధువులకి ఎవరైతే ఉన్నాయో 23 మందికి ఉద్యోగాలు వేయడం జరిగింది. అయితే ఆమోదం ఈ చైర్పర్సన్స్ అందరూ కూడా అది సక్రమంగా జరగలేదు. దీనిపైన చర్చ పెట్టాలని ఈరోజు ఎజెండాలో పెట్టాం. చర్చ పెట్టాలినని చైర్మన్కి ఇంకొక అధికారం కూడా లేదు. మెజారిటీ కౌన్సిల్ చెప్పిందని తను పెట్టడమే తప్ప పెట్టను అని చెప్పి అధికారం లేదు. వీళ్ళకి మినిమం కూడా కామన్ సెన్స్ లేదనే విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. ఈరోజు 19 మంది కౌన్సిలర్ నేను ఉండగా చైర్పర్సన్ వాకౌట్ చేయడం అనేది నాకు తెలిసి ఎప్పుడు కూడా ఆమెకు ఆ పదవి కూడా అర్హురాలు కాదు. ఆ భయం అయితే ఉంది వాళ్ళకి. విశాఖ స్టీల్ ప్లాంట్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. SMS2లో మంటలు ఎగసిపడగా వెంటనే అప్రమత్తమైన స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాద సమయంలో కార్మికులు విధుల్లో లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కాగా ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. జననీ యాత్రలో భాగంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో శుక్రవారం విజయనగరం అయోధ్య మైదానంలో సంతాన సాఫల్య పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ మేరకు మహిళలకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒయాసిస్ సైంటిఫిక్ హెడ్ క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రాధికా పొట్లూరి మాట్లాడుతూ సంతానలేమి ఇప్పుడు కేవలం వైద్య సమస్య మాత్రమే కాదని జీవన శైలి విధానం వల్ల కూడా సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయన్నారు. ఈ మెడికల్ క్యాంపుల ద్వారా జంటలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ వారి సందేహాలకు సమాధానాలు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ కృష్ణకుమారి సిబ్బంది పాల్గొన్నారు.
OSS Janani Yatra, it is a very new innovative and outreach program అండి ఇది. సో ఇది మెయిన్గా మనం ఎందుకు స్టార్ట్ చేసామంటే ఫస్ట్ ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతున్నాయి చాలామందికి. అండ్ ఇంకా చాలామంది బయటకు వచ్చి అప్రోచ్ అవ్వడం కానీ ఫస్ట్ డాక్టర్ని ఎలా కలవాలి, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలనే సందేహం ఇంకా చాలామందికి ఉంది. సో ఈ OSS Janani Yatra ప్రోగ్రామ్ ద్వారా మేమే వీఆర్ గోయింగ్ క్లోజ్ టు ద పీపుల్, లైక్ ఎవరికైతే సపోర్ట్ కావాలో, ఎవరికైతే హెల్ప్ కావాలో, వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ డీల్ చేయడానికి, మదర్ అయ్యే అవకాశం, పేరెంట్స్ అయ్యే అవకాశం వాళ్ళకి తొందరగా రావడానికి ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ద్వారా వీఆర్ గోయింగ్ క్లోజ్ టు ద కపుల్. సో వాళ్ళు తీసుకునే ఫస్ట్ స్టెప్ అనేది వాళ్ళు కరెక్ట్గా తీసుకోవాలి. వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి డాక్టర్ని, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలనేది ఆ అవగాహన కలగడానికి మేమే అన్ని ఏరియాస్లో ఇప్పుడు ఈ ఆధునిక బస్ ద్వారా, ఈ బస్లోనే ఫ్రీ కన్సల్టేషన్స్ త్రూ ఎక్స్పర్ట్ డాక్టర్స్ అండ్ ఆల్సో అడ్వాన్స్ టెక్నాలజీతో హై క్వాలిటీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ బస్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఏరియాస్లో చాలా ఏరియాస్లో వెళ్ళి అక్కడ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇష్యూస్ని మేము కనుక్కుంటున్నాం. సో దీని ద్వారా ఈ బస్ విల్ హెల్ప్ పీపుల్. ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఒకప్పుడు చాలా బాధాకరంగా ఉండేది. ఇప్పుడు ఈ అడ్వాన్స్మెంట్ అందిపుచ్చుకున్న తర్వాత ఇన్ఫర్టైల్ కపుల్ అనేది ఏదో ఒకరు ఇద్దరు నాన్ రెస్పాండింగ్ కేసెస్ తప్ప మనం పబ్లిక్లో చూడటం లేదు. సో ఈ అడ్వాన్స్మెంట్ని అందరూ అందిపుచ్చుకోవాలని కోరుతున్నాను. ఓయాసిస్ వారి ఆనెస్టీ, వాళ్ళు చూపిస్తున్న రిజల్ట్స్ చూసిన తర్వాత వాళ్ళతో మేము అనుసంధానమై వాళ్ళ కేసెస్ రెఫరల్ సెంటర్గా మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాము. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కోటిపాం వద్ద జంఝావతి నది మీద ఉన్న రోడ్డు వంతెనపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం కోటిపాం బ్రిడ్జి వద్దకు చేరుకొని బ్రిడ్జి రహదారిపై ఉన్న గుంతలలో నిల్వ ఉన్న నీటితో స్నానం చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ రహదారులను మరమ్మతులు చేయడానికి కనీస నిధులు లేవా అని ప్రశ్నించారు. రహదారుల గుంతల వలన ప్రమాదాలు జరిగితే వాటికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పార్వతీపురం నుండి కూనేరు వరకు 3 రాష్ట్రాలకెళ్లే రహదారి మార్గంలో గుంతలను పూర్తి చేసి వాహనదారులు, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, ప్రయాణికులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైన 3 డిమాండ్లను పరిష్కరించేందుకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడం ఎన్ఎంయూఏ ఉద్యమ ఫలితమేనని జోనల్ కార్యదర్శి బిఎస్ రాములు, జిల్లా కార్యదర్శి పిజి రాఫిల్ అన్నారు. ఈ మేరకు విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ డిపో గేట్ వద్ద కృతజ్ఞతా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జోనల్ కార్యదర్శి బిఎస్ రాములు మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసినప్పటి నుంచి కార్మికులను ఉద్యోగ భద్రత లేదని, నేడు తమ ఉద్యమాలతో సాధించుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఉద్యోగ భద్రత, పరిస్థితులకు అనుగుణంగా పరిమితి లేని వైద్యం, టిక్కెట్లు లేని ప్రయాణికులపై అధిక అపరాధ రుసుము, అవగాహన వంటి ముఖ్యమైన అంశాలను పరిశీలించి ఒప్పుకొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయూఏ జిల్లా సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. మా రాష్ట్ర కమిటీ ఇచ్చిన సమస్యలపై ఈడీల కమిటీతో చర్చించిన మీదట ఇంపార్టెంట్ సమస్యలు సాల్వ్ అయిన కారణంగా రాష్ట్రమంతా కూడా అన్ని డిపోల్లో కూడా గేట్ మీటింగ్లు పెట్టి అటు ప్రభుత్వానికి, ఇటు ఎండీ గారికి, ఈడీల కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో గత 2-3 సంవత్సరాల నుండి కూడా యాజమాన్యం ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చిన్న పెద్ద కేసులు కూడా సస్పెండ్లు, రిమూవ్ చేస్తూ కార్మికుల్ని చాలా అన్యాయం చేస్తున్నారు. ఆ సమయంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ పోరాటం చేసి సమస్యల మీద పోరాటం చేస్తుంటే ఏదైతే పక్క యూనియన్ ఉందో ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు పోరాటం చేస్తే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుందని చేయడం లేదని చెప్పారు. తరువాత 1/2019 సర్క్యులర్ని మీరు నచ్చినట్టు మార్చుకోండి అని యాజమాన్యానికి తొత్తులుగా మారారు. ఆ సమయంలో మరి ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో 1/2018 సర్క్యులర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా అచ్చెన్నాయుడు గారు ఉన్నప్పుడు తీసుకురావడం అయింది. ఆ సర్క్యులర్ కార్మికులకు అందరికి కూడా ఎటువంటివి కూడా ఇబ్బందులు లేకుండా, సస్పెండ్ రిమూవ్ లేకుండా ఉండడం జరిగింది.
ఆ తరువాత ఎంప్లాయీస్ యూనియన్ మేనేజ్మెంట్ తొత్తులు కలిసి దాన్ని 1/2019గా సర్క్యులర్ మార్చారు. మార్చినప్పుడు కూడా అందులో సస్పెండ్ రిమూవల్ ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా ఆచరించకుండా మేనేజ్మెంట్ ఇష్టానుసారంగా సస్పెండ్ రిమూవల్ చేయడంతో నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా 6 దఫాలుగా ఉద్యమాలు చేశాం. సర్క్యులర్ రావడం జరిగింది. వాళ్ళు దాని పరంగా కూడా ఈడీల కమిటీకి సభాముఖంగా ఈ మీటింగ్ ద్వారా కూడా ఈడీల కమిటీకి ఎండీ గారికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ మజ్దూర్ యూనిటీగా అసోసియేషన్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా చాలా సమస్యలు 38 సమస్యలతో ఈరోజు మా రాష్ట్ర కమిటీ మెమోరాండం ఇచ్చింది. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ మీరు సాల్వ్ చేయాలని, ఈ ప్రభుత్వానికి ఆర్టీసీకి కూడా పేరు తేవాలని ఈ సభాముఖంగా మీ ద్వారా వారిని కోరుకుంటూ రేషన్ పంపిణీ వాహనాల ఆపరేటర్లను కొనసాగించాలని కోరుతూ విజయనగరం జిల్లా రాజాం తహసీల్దార్ కృష్ణంరాజుకు ఎండియు ఆపరేటర్లు వినతి పత్రం అందించారు. ఈ మేరకు రేషన్ పంపిణీ వాహనాలతో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. ఎండియు వ్యవస్థను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఎండియు వాహనాలతో విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో 27,000 కుటుంబాలు రోడ్డును పడతాయని తెలిపారు. రేషన్కు బదులు నగదు బదిలీ అమలు కోసం కూటమి ప్రభుత్వం ఎండియు వ్యవస్థపై దాడి చేస్తుందన్నారు. అతి తక్కువ ఖర్చు వేతనాలతో వాహన సర్వీసు, పెట్రోలు, రేషన్ తరలింపు ఖర్చు భరించి ప్రజలకు ఇంటింటికి సకాలంలో పంపిణీ చేస్తున్న వ్యవస్థను రద్దు చేయడం ప్రజల్ని మరింత ఇబ్బందులకు గురి చేయడమేనని తెలిపారు. కరోనా మహమ్మారి వంటి కష్టకాలంలోనూ ప్రాణాలకు తెగించి ప్రజలకు రేషన్ సరుకులు అందించామని, అటువంటి తమకు ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులకు సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని పరిచయం చేసేందుకు వాటిని పరిరక్షించాలనే లక్ష్యంతో వాగ్దేవి సమారాధన వ్యవస్థాపకులు డాక్టర్ స్వప్న హైందవి వాగ్దేవి బాల సంస్కార శిక్షణా తరగతులను తెలుగు భాషా పరిరక్షణ సమితితో కలిసి సంయుక్తంగా 10 రోజుల పాటు నగరంలోని గురజాడ స్వగృహంలో ఏర్పాటు చేశారు. కాగా శుక్రవారం ముగిసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహారాజా సంగీత నృత్య కళాశాల పూర్వాచార్యులు అనురాధ పరశురాం మాట్లాడుతూ ప్రపంచంలో సర్వోత్కృష్టములైన కావ్యాలు, దార్శనిక గ్రంథాలు, శాస్త్రాలు, నైతిక గ్రంథాలు సంస్కృత వాంగ్మయంలో వెల్లివిరిశాయన్నారు. డాక్టర్ స్వప్న హైందవి మాట్లాడుతూ ప్రపంచ భాషలలో అత్యంత ఉత్తమమైన సనాతన భాష సంస్కృతం అని, భాషల కంటే ఉత్తమమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. నేటి బాలురే రేపటి పౌరులు అనే ఉద్దేశంతో మన ఇక్కడ గురజాడ గ్రంథాలయంలో ఈ కార్యక్రమం 10 రోజులు కూడా విద్యార్థులందరికీ కూడా మంచి గురువులతో క్రమశిక్షణ, సంస్కృతి, సాంప్రదాయము, సమయపాలన, అలాగే చతుషష్ఠి కళల్లో కూడా ప్రవేశము గౌరవించాలి అనే ఉద్దేశంతో డాక్టర్ స్వప్న హైందవ గారి నిర్వహణలో ఈ విద్యార్థులందరికీ కూడా మంచి గురు శిక్షణ ఇచ్చి వాళ్ళని మంచి పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా కూడా మన స్వప్న హైందవ్ గారి భుజస్కంధాల మీద వేసుకొని బాగా దిగ్విజయంగా విజయవంతం చేశారు. విజయనగరంలో ఉన్నటువంటి బాలబాలికలకు వేసవి సెలవులలో విద్యార్థులకు కొంత బాధ్యతను పెట్టాలి, మన భాష పట్ల వాళ్ళకి మక్కువను కలిగించాలి. ఒక మంచి సంకల్పంతో మేము ఈ బాల సంస్కార వేసవి శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు బాల్యం నుండే మంచి అలవాట్లు నేర్పించాలనే సంకల్పంతో చేసినటువంటి మా ప్రయత్నం సఫలీకృతమైంది అనడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. అదేవిధంగా ఊరిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలామంది కూడా వచ్చి వారు కూడా విద్యార్థులకు పాఠ్యాంశ బోధన చేశారు. ఇందులో శతక పద్యాలు, స్తోత్రాలు మరియు భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రం గురించి కూడా కొంత పరిచయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన గురజాడ వంశీయులు, గురజాడ ఇందిరా మేడం వారికి కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాము. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భక్తి శ్రద్ధలతో హనుమాన్ శోభాయాత్ర పాల్గొన్న ప్రముఖులు. భారతీయ సనాతన ధర్మం అతి గొప్పదన్న మజ్జి సిరి సహస్ర. పార్వతీపురంలో రసభాసగా మారిన కౌన్సిల్ సమావేశం. టీడీపీ వైసీపీ మధ్య వాగ్వాదం. పట్టణ అభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతోందన్న ఎమ్మెల్యే.
ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఎండియు ఆపరేటర్ల ఆందోళన. రాజాంలో రేషన్ పంపిణీ వాహనాలతో నిర్వహించిన ర్యాలీ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.